హలో స్టూడెంట్స్. సో ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ పాలిసెట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్ నుంచి. ఇంతకుముందు నేను వీడియోలో డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఓకే, రిపీట్ అవుతూ ఉంటాయి. సో మనం లేట్ చేయకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చెక్ చేసుకుని వాటి ఆన్సర్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ అవర్ వే ఆఫ్ క్వశ్చనింగ్. ఓకే, ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి Zn+2HCl గివ్స్ రైస్ టు, ఇది మనకి 2023 పాలిసెట్లో వచ్చింది. సో ఇది జనరల్గా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, అది మీకు అందరికి తెలిసిందే కదా. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ Zn+2HCl గివ్స్ రైస్ టు ZnCl2+H2. ఓకే, జింక్ మెటల్ వెన్ రియాక్ట్స్ విత్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ it gives hydrogen gas. Highly reactive metals displaces less reactive metals from their salt solutions. అది మీకు తెలుసు కదా. సో ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది, బట్ దాంతోపాటు మీకు ఒక సాల్ట్ కూడా లిబరేట్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ZnCl2+H2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా బోర్డు మీదే ఉంది, ఒకసారి మీరు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కెమికల్ ప్రాసెస్? అది ఇక్కడ 2022లో వచ్చింది ఈ క్వశ్చన్. ఎంత ఈజీ క్వశ్చనో చూడండి. ఓకే, మనకి ఏది కెమికల్ ప్రాసెస్ కానిది ఏది? రస్టింగ్ ఆఫ్ ఐరన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఉందనుకోండి, మనకి కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది, Fe2O3.XH2O కదా. న్యూ సబ్స్టెన్స్ ఈజ్ గోయింగ్ టు ఫామ్. సో ఇది కెమికల్ చేంజే. మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటి? విచ్ ఈస్ నాట్ ఏ కెమికల్ చేంజ్. సో సెకండ్ చూడండి, ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. ఓకే, ఎవాపరేషన్ ఆఫ్ వాటర్, కొత్త సబ్స్టెన్స్ ఏమైనా ఫామ్ అవుతుందా? ఫామ్ అవ్వదు. వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ లిక్విడ్ ఆన్ ఎవాపరేషన్, ఆన్ బాయిలింగ్, ఇట్ గివ్స్ రైస్ టు వాటర్ వేపర్. సో ఇది కెమికల్ ప్రాసెస్ అనేది కాదు. ఓకేనా, ఇదైతే కెమికల్ ప్రాసెస్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కెమికల్ ప్రాసెస్? సో ఎవాపరేషన్ ఆఫ్ వాటర్, H2O గివ్స్ రైస్ టు H2O ఓన్లీ. H2O in the form of liquid, it gives rise to H2O in the form of vapor. సో కాబట్టి evaporation of water is not a chemical process. Mixing of acid and base, ఇది కెమికల్ ప్రాసెసే కదా. ఎస్, మనకి ఏంటి వస్తాయి? న్యూ సబ్స్టెన్స్, సాల్ట్ అండ్ వాటర్. సో మిక్సింగ్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ ఈజ్ అ కెమికల్ చేంజ్. బేకింగ్ ఆఫ్ కేక్. సో బేకింగ్ అంటే మళ్ళీ హీట్ చేసి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో baking of cake is a chemical process only. New substance is formed. Okay, so here option is what? Evaporation of water. So question number 3 చూడండి. What is the value of X in the following balanced equation? సో ఇక్కడ ఇచ్చిన బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో 5H2 gives plus O2 gives rise to XH2O. సో యాక్చువల్గా మనకి ఈక్వేషన్ ఏంటి వస్తుంది? హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు వాటర్. సో బ్యాలెన్సింగ్ చేసుకుంటే 2H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2H2O. ఒకసారి చెక్ చేయండి రెండు పక్కల బ్యాలెన్స్ అయిందో లేదో. రియాక్టెంట్ సైడ్ 4 హైడ్రోజన్స్, ప్రోడక్ట్ సైడ్ ఆల్సో 4 హైడ్రోజన్స్, 2 ఆక్సిజన్స్, 2 ఆక్సిజన్స్. సో ఇక్కడ మనకి ప్లేస్ Y ప్లేస్లో 2 వచ్చింది, X ప్లేస్లో కూడా 2A వచ్చింది. సో హియర్ హీ ఆస్క్డ్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ X. ఓకేనా, మిగిలిన ఆప్షన్స్ ఏవి కరెక్ట్ కాదు. ఎక్స్ ప్లేస్లో మనకి ఏ నెంబర్ వచ్చింది? ఇక్కడ బ్యాలెన్సింగ్లో 2 వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. మీన్స్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇఫ్ Q ఈజ్ ద హీట్ ఎనర్జీ, డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ ద రియాక్షన్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఓకేనా, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. 2C2H6 ప్లస్ 7O2 గివ్స్ రైస్ టు 4CO2 ప్లస్ 7H2O ప్లస్ Q అని. ఓకే, అంటే ఇక్కడ ఏంటి? ఇది కంబషన్ రియాక్షన్. మీరు కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్లో చదివారు. అట్ ద సేమ్ టైమ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్లో కూడా కంబషన్ రియాక్షన్స్ అనేవి మనం చదివాం. సో కంబషన్ రియాక్షన్స్ అంటే ఏంటి? బర్నింగ్ విత్ ఆక్సిజన్ అనమాట. సో బర్నింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో అలాంగ్ విత్ ద ప్రోడక్ట్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, ఓకే, ఈ రెండు ప్రోడక్ట్స్తో పాటు మనకి సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ ఆల్సో రిలీజ్డ్. ఓకే, దట్స్ వై దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్? ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో ఎక్సోథర్మిక, ఎండోథర్మిక, బోత్ 1 and 2 కెనాట్ బి డిటర్మైన్డ్.
సో యాక్చువల్గా హీట్ ఈజ్ రిలీజ్డ్ కాబట్టి దట్ రియాక్షన్ ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్, అంటే ఆప్షన్ 1 అవుతుంది అనమాట. మిగిలిన ఆప్షన్స్ ఏవి కరెక్ట్ కావు. బోత్ 1 and 2 అనే దానికి అసలు ఛాన్సే లేదు కదా. ఎనీ రియాక్షన్ కెన్ బి ఎయిదర్ ఎక్సోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్, బట్ కెనాట్ బి బోత్ 1 and 2. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి, వాట్ డస్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ డూ? అసలు ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటో చూడండి. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటంటే ఏ సబ్స్టెన్స్ విచ్ అండర్గోస్ రిడక్షన్, ఓకే, విచ్ ఇట్ సెల్ఫ్ ఆక్సిడైజెస్ అదర్ సబ్స్టెన్సెస్ బట్ ఇట్ సెల్ఫ్ అండర్గో రిడక్షన్. ఓకే, ఆ ఆప్షన్ ఎక్కడుందో మీరు ఐడెంటిఫై చేయాలి. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2022లో వచ్చింది, పాలిసెట్ 2022లో వచ్చింది. అంటే హీ ఈజ్ ఆస్కింగ్ యాక్చువల్లీ అబౌట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి? విచ్ అండర్గోస్ రిడక్షన్ అండ్ విచ్ ఆక్సిడైజెస్ అదర్ సబ్స్టెన్సెస్. ఓకే, ఆ ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ 3లో ఉంది. ఇట్ ఆక్సిడైజెస్ అదర్ సబ్స్టెన్స్ అండ్ ఇట్ సెల్ఫ్ అండర్గో రిడక్షన్, హెన్స్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి 2022లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది, చెక్ చేసుకోండి. చూడండి నెక్స్ట్ 6th క్వశ్చన్. మనకి చాలా ఈజీ క్వశ్చన్ వచ్చింది. ఇదైతే పాలిసెట్ 2020లో వచ్చింది. సో ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి. ద ఈక్వేషన్ BaCl2 plus Na2SO4 gives rise to BaSO4 plus 2NaCl. మనకి ఇక్కడ ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది ఇచ్చారు. సో ఈ ఈక్వేషన్ మనం టెక్స్ట్ బుక్లో చూసుకుంటే ఫస్ట్ పేజీలోనే మనకి ఈ రియాక్షన్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, బేరియం క్లోరైడ్ వెన్ రియాక్ట్స్ విత్ సోడియం సల్ఫేట్. ఇక్కడ ఏక్వియస్ సొల్యూషన్స్ మనం తీసుకుంటాం. సో ఏక్వియస్ సొల్యూషన్స్ ఆఫ్ barium chloride and sodium sulfate, if they are taken, you will get a white precipitate of BaSO4. ఓకే, అంటే ప్రెసిపిటేషన్ రియాక్షన్ అనమాట. ఇది ఒక వైట్ కలర్డ్ సాలిడ్, ఇన్సాల్యుబుల్ సాలిడ్ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ వైట్ కలర్డ్ ప్రెసిపిటేట్ ఏంటంటే బేరియం సల్ఫేట్ ప్లస్ NaCl. సో ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అని అడుగుతాడు మనకి, డైరెక్ట్ క్వశ్చన్. సో ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? డబుల్ డీకంపోజిషన్ రియాక్షన్. మీకు గుర్తుందా? డబుల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ న్యూట్రలైజేషన్ అండ్ అనదర్ ఈజ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్. ఓకేనా, ఒకటి న్యూట్రలైజేషన్ రియాక్షన్, ఇంకొకటి ప్రెసిపిటేషన్ రియాక్షన్. సో ప్రెసిపిటేషన్ రియాక్షన్స్లో మనకి వైట్ కలర్డ్ ప్రెసిపిటేట్ కానీ లేకపోతే ఎల్లో కలర్డ్ ప్రెసిపిటేట్ లెడ్ నైట్రేట్తో అట్లా ప్రెసిపిటేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో అట్లాంటి రియాక్షన్స్ని మనం ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అంటాం. సో ఈ 2 type ఆఫ్ రియాక్షన్స్ కూడా డబుల్ డీకంపోజిషన్ రియాక్షన్సే. సో ఫార్మేషన్ ఆఫ్ వైట్ ప్రెసిపిటేట్ హియర్ ఈజ్ ఎ డబుల్ డీకంపోజిషన్ రియాక్షన్. సో ఆప్షన్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఈ క్వశ్చన్ అయితే మనకి 2019 పాలిసెట్లో వచ్చింది. ఓకేనా, 2019. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఒక ఈక్వేషన్ ఇచ్చారు ఇక్కడ. C3H8 plus XO2 gives rise to YCO2 plus ZH2O. సో ఈ ఈక్వేషన్ చూస్తే మీకు ఒక పాయింట్ గుర్తు రావాలి. ఏంటది? ఇంతకుముందే చెప్పుకున్నాం, కంబషన్ రియాక్షన్స్. ఓకేనా, ఇక్కడ C3H8 అనేది ఒక ఆల్కేన్ అనమాట. సో కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్. సో కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్కి మనకు ఒక జనరల్ ఈక్వేషన్ అనేది ఉంది. అది ఒకసారి గుర్తు చేసుకోండి. కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్. సో ఆల్కేన్స్కి జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n+2. ఓకేనా, సో కంబషన్ జరిగినప్పుడు ఇట్ ఈస్ రియాక్షన్ విత్ ఆక్సిజన్. ఓకే, సో జనరల్ ఈక్వేషన్ వచ్చేసి CnH2n+2 ప్లస్ 3n+1/2O2 gives rise to NCO2 ప్లస్ n+1H2O. ఓకే, సో ఒకసారి వెరిఫై చేద్దాం, కరెక్ట్గా రాసుకున్నాము లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ C3H8 అన్నప్పుడు n వాల్యూ అనేది 3. సో C3H8 ప్లస్ ఇక్కడ n ప్లేస్లో మనం 3 పెట్టుకుందాం. 3 × 3 + 1 హోల్ డివైడెడ్ బై 2O2 గివ్స్ రైస్ టు 3CO2 ప్లస్ 3 + 1 అంటే 4H2O అవుతుంది. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. C3H8 కిందకి రాస్తున్నాను, కనిపిస్తుంది అనుకుంటున్నా. ఒకసారి చెక్ చేసుకోండి. C3H8
ప్లస్ 3 3 9 ప్లస్ 1 10, 10/2 అంటే 5O2 గివ్స్ రైస్ టు 3CO2 ప్లస్ 4H2O. ఇది మనకి వచ్చిన రియాక్షన్ అనమాట. ఒకసారి చెక్ చేసుకుంటే పైన రబ్ చేసి పైన రాస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ రబ్ చేసి పైన రాస్తున్నాం, ఇక కింద రాస్తే కనిపించట్లేదు. ఓకే, సో మనకు వచ్చిన బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏంటి? C3H8 ప్లస్ 5O2 గివ్స్ రైస్ టు 3CO2 ప్లస్ 4H2O. ఇది మనకు వచ్చిన బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అది బ్యాలెన్స్ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఇటు పక్క 3 కార్బన్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ ఆల్సో 3 కార్బన్స్, హైడ్రోజన్స్ 8, హియర్ ఆల్సో హైడ్రోజన్స్ 8, ఆక్సిజన్స్ 10, హియర్ 3 2s are 6 ప్లస్ 4 10. సో మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వచ్చింది. సో జనరల్ ఈక్వేషన్ వచ్చేసి CnH2n ప్లస్ 2 ప్లస్ 3n ప్లస్ 1/2O2 గివ్స్ రైస్ టు NCO2 ప్లస్ n ప్లస్ 1H2O. సో n ప్లేస్లో మనం ఇక్కడ ఇచ్చిన కార్బన్స్, నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేది మనం n ప్లేస్లో పెడతాం అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ x ప్లేస్లో ఏమొచ్చింది? హియర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? సో క్వశ్చన్లో వచ్చేసి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, అది మనకి క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు x వాల్యూ, x ప్లేస్లో మనకి ఏమొచ్చింది? 5 వచ్చింది. సో మనకు ఆ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనమాట. ఓకే, సో చెక్ దిస్ అండ్ రైట్ దిస్ అండ్ రిమెంబర్ దిస్ ఈక్వేషన్. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. లెడ్ నైట్రేట్ ఆన్ రియాక్షన్ విత్ పొటాషియం అయోడైడ్ గివ్స్ yellow precipitate. The yellow color is due to. ఓకే, ఇక్కడ మనకి ఈక్వేషన్ కూడా ఉంది. లెడ్ నైట్రేట్ ఫార్ములా PbNO3 టేకెన్ ట్వైస్. ఇది కూడా మనం డబుల్ డికంపోజిషన్ రియాక్షన్, ప్రెసిపిటేషన్ రియాక్షన్స్లో చదివాం. ఓకే, ప్లస్ 2Ki గివ్స్ రైస్ టు PbI2 ప్లస్ 2KNO3. సో ఇక్కడ ఎల్లో కలర్డ్ ప్రెసిపిటేట్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఆ ఎల్లో కలర్డ్ ప్రెసిపిటేట్, ద ఎల్లో కలర్ ఈజ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ అని అడుగుతున్నాడు, అంటే లెడ్ అయోడైడ్. ఇక్కడ PbI2 అంటే ఏంటి? లెడ్ అయోడైడ్. లెడ్ అయోడైడ్ అనేది మనకి ఎల్లో కలర్గా ఫామ్ అవుతుంది అనమాట ప్రెసిపిటేట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి చాలాసార్లు ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంటుంది, ఈవెన్ బోర్డ్లో కానీ ఏ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ. ఇదైతే చాలా రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2019 పాలిసెట్లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ PbI2, లెడ్ అయోడైడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. NaCl ప్లస్ AgNO3 గివ్స్ రైస్ టు AgCl ప్లస్ NaNO3. మళ్ళీ ఇక్కడ కూడా మనకి డౌన్వర్డ్ యారో కనిపిస్తుంది. యాక్చువల్గా క్వశ్చన్లో డౌన్వర్డ్ యారో అనేది ఇవ్వరు, మనమే ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అదొక ప్రెసిపిటేట్ అనమాట. ఓకే, సో వైట్ ప్రెసిపిటేట్ AgCl అనేది మనకి వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రెసిపిటేషన్ రియాక్షన్ అనేది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? ఈ ఫోర్ టైప్స్లో మనకి రెగ్యులర్గా వచ్చే క్వశ్చనే కాబట్టి మనందరికీ తెలిసిందే. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డబుల్ డికంపోజిషన్ రియాక్షన్. అయితే ఇక్కడ AgCl వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. వైట్ కలర్డ్గా an insoluble solid substance which settles down at the bottom of the test tube. You call it as white precipitate. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2018 పాలిసెట్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో అందరూ నోట్ చేసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. C6H12O6 అంటే మనకి స్టార్చ్ ఆర్ గ్లూకోజ్. ఓకేనా, గ్లూకోజ్ అనమాట. గ్లూకోజ్ డికంపోజెస్ ఇంటూ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ XY వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట, అంటే బ్యాలెన్సింగ్ చేయాలి. సో చెక్ చేసుకోండి. C6H12O6 అంటే ఇది గ్లూకోజ్. ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఫుడ్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. దే ప్రిపేర్ దేర్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. సో ఇక్కడ గ్లూకోజ్ ఈజ్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ C2H5OH అంటే ఆల్కహాల్ ప్లస్ YCO2. ఓకే, ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి. సో ప్రోడక్ట్ సైడ్ కూడా మనకి 6 కార్బన్స్ అనేవి కావాలి. ఓకే, ఇక్కడ 2 ఆల్రెడీ ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, అంటే 3 ఆల్రెడీ ఉన్నాయి కార్బన్స్, ఇంకొక 3 కావాలి. సపోజ్ ఇక్కడ మనం 2 పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ 2 2s are 4, ఇక్కడ 1 అయితే ఇక్కడ 1 y కూడా 1 అయింది అనుకోండి, అప్పుడు 5 అవుతాయి. 4 + 1 5 అవుతాయి.
సపోజ్ ఇక్కడ 2 పెట్టుకున్నాం అనుకోండి, ఒకసారి చెక్ చేయండి. 6 కార్బన్స్, ఇక్కడ 4 2 2 is 4 + 2 6 కార్బన్స్. హైడ్రోజన్స్ వచ్చేసి 12, ఇక్కడ 5 2 is 10 + 2 12. ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఈ 2 దిస్ 2 బిలాంగ్స్ టు ద హోల్ కాంపౌండ్. సో ఈ 2 అనేది ఇక్కడ ఉన్న హైడ్రోజన్కి పనికి వస్తుంది. 2 5 is 10, అక్కడ కూడా పనికి వస్తుంది. అంటే టోటల్గా 12 హైడ్రోజన్స్. రియాక్టెంట్ సైడ్ 12, ప్రోడక్ట్ సైడ్ ఆల్సో 12. అండ్ ఆక్సిజన్స్ వచ్చేసి ఇక్కడ 2, ఇక్కడ 4 6. సో ఇక్కడ కూడా మనకి 6. సో ఎక్స్ వై ప్లేస్లో మనకి ఏ నెంబర్స్ వచ్చాయో మీరు కంపేర్ చేసుకోండి. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వీ గాట్ 2 అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వై ఆల్సో వీ గాట్ 2. సో 2, 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, వై ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 2. సో 2, 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది ఆప్షన్ 4లో ఉంది. ఓకే, సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2018 పాలిసెట్లో వచ్చింది. సింపుల్ బ్యాలెన్సింగ్ ఒక్కటి చేస్తే సరిపోతుంది అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్ కాన్సెప్ట్. మనం ఈజీగా ర్యాంక్ అనేది తెచ్చుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. NaCl + H2O + CO2 + NH3. ఓకే, సో ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనేవి యాడ్ చేస్తున్నారు. సో దట్ గివ్స్ రైస్ టు ప్రోడక్ట్ సైడ్లో ఒక సబ్స్టెన్స్ ఎక్స్, 2 సబ్స్టెన్సెస్ ఫామ్ అయ్యాయి. ఒకటి ఎక్స్, ఇంకొకటి వచ్చేసి సోడియం బైకార్బోనేట్. సో మీరు కామన్ సెన్స్తో ఆలోచించుకొని చూస్తే ఇక్కడ రియాక్టెంట్ సైడ్లో క్లోరిన్ అనేది ఉంది. ప్రోడక్ట్ సైడ్లో కూడా మరి క్లోరిన్ ఉండాలి కదా. సో ప్రోడక్ట్ సైడ్లో క్లోరిన్ ఉండే కాంపౌండ్ ఈ 4 ఆప్షన్స్లో ఏది ఉందో మీరు సింపుల్గా చెక్ చేసుకుంటే లాజికల్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో క్లోరిన్ ఉన్న కాంపౌండ్ మాత్రమే చూస్ చేసుకోవాలి. అంటే NH4Cl చూడండి, రియాక్టెంట్ సైడ్లో క్లోరైడ్ ఉంది. సో ప్రోడక్ట్ సైడ్ కూడా ఒక క్లోరైడ్ అనేది మనకి వస్తుందన్నమాట. సో NH4Cl ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగిలిన అన్నిటిలో క్లోరిన్ అనేది లేదు. ఇక్కడ ఆల్రెడీ పోనీ సెకండ్ సబ్స్టెన్స్లో క్లోరిన్ ఉందంటే ఫస్ట్ దాంట్లో ఉండకపోయినా పర్వాలేదు. కానీ ఇక్కడ సెకండ్ సబ్స్టెన్స్ సోడియం బైకార్బోనేట్ క్వశ్చన్లోనే ఇచ్చాడు. కాబట్టి మనకు ఒక క్లోరైడ్ అనేది ఫామ్ అవ్వాలి ప్రోడక్ట్లో. సో ఆ క్లోరైడ్ ఏంటి ఇక్కడ? అమోనియం క్లోరైడ్. ఓకేనా. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2018లో పాలిసెట్లో వచ్చింది. సో హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ NH4Cl. మీరు జస్ట్ లాజిక్ అనేది అప్లై చేయాలంతే, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ సేమ్ చూడండి. ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి Zn + AgNO3 సాలిడ్ జింక్ ఇన్ ఏక్వియస్ సొల్యూషన్ ఆఫ్ AgNO3. ఏక్వియస్ AQ అని ఇస్తాడు కింద, అంటే దానికి మీనింగ్ వాటర్ సొల్యూషన్ అని. సో జింక్ + AgNO3 gives rise to ZnNO3 taken twice + 2Ag. ఓకే, అంటే ఇదొక మెటల్, ఇదొక సాల్ట్ సొల్యూషన్. సో మనకి Ag అనేది డిస్ప్లేస్ అయిపోయింది చూడండి. సో ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. జింక్ వచ్చేసి మోర్ రియాక్టివ్ సబ్స్టెన్స్ కాబట్టి లెస్ రియాక్టివ్ Agని డిస్ప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇట్ గివ్స్ అవుట్ Ag. సో ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? థర్డ్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో A ఈజ్ ఫర్ 3. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి చూడండి, సెకండ్ ఈక్వేషన్ NaCl + AgNO3 gives rise to AgCl + NaNO3. ఇంతకుముందు కూడా మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇదే ఈక్వేషన్ చూసాం. ఏక్వియస్ సొల్యూషన్స్ తీసుకుంటే మనకి AgCl అనేది వైట్ కలర్డ్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ప్రెసిపిటేషన్ రియాక్షన్ అనేది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? ప్రెసిపిటేషన్ రియాక్షన్, డబుల్ డీకంపోజిషన్. సో బీకి ఆప్షన్ 4 వస్తుంది అనమాట. ఓకేనా. సో ఏకి ఆప్షన్ 3 వచ్చింది, బీకి ఆప్షన్ 4 వచ్చింది. సికి చూద్దాం. CaCO3 gives rise to CaO + CO2. దిస్ హ్యాపన్స్ ఆన్ హీటింగ్, థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్. సో ఆప్షన్ సి ఏమొస్తుందంటే 1 వస్తుంది, డీకంపోజిషన్ రియాక్షన్. ఆప్షన్ డి చూడండి, మోర్ దెన్ 1 రియాక్టెంట్ ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ రైస్ టు సింగిల్ ప్రోడక్ట్. ఓకేనా. మెగ్నీషియం రిప్పన్ బర్న్స్ విత్ డార్జిలింగ్ వైట్ లైట్ అండ్ గివ్స్ వైట్ కలర్డ్ యాష్, మెగ్నీషియం ఆక్సైడ్. సో ఇది వచ్చేసి కాంబినేషన్ రియాక్షన్ అవుతుంది అనమాట. సో డి వచ్చేసి ఆప్షన్ 2. సో మనకు ఆర్డర్ వచ్చేసి 3 4 1 2, 3 4 1 2. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఓకే. సో ఈ క్వశ్చన్ అనేది మనకి 2017 పాలిసెట్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది.
సో 13th క్వశ్చన్ ఒకసారి చూడండి. Fe2O3 ప్లస్ Al గివ్స్ రైజ్ టు Al2O3 ప్లస్ 2Fe. సో ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చారు. సో నేను ఈక్వేషన్లో అబ్జర్వ్ చేస్తే ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఐరన్ ఆక్సైడ్ వచ్చేసి ఐరన్గా మారింది. అంటే ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ టు ఐరన్, మోల్టెన్ ఐరన్. ఓకేనా, అంటే ఐరన్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్. ఓకే, ఆ ఆప్షన్ ఉండాలి. లేకపోతే అల్యూమినియంని అబ్జర్వ్ చేస్తే అల్యూమినియం ఆక్సైడ్గా ఫామ్ అయింది. అంటే Al2O3 ఫామ్ అయింది. అంటే అల్యూమినియం ఈజ్ ఆక్సిడైజ్డ్. ఓకే, సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో Fe2O3 ఈజ్ రెడ్యూస్డ్. ఓకే, అదైనా ఉండాలి. లేకపోతే అల్యూమినియం ఈజ్ ఆక్సిడైజ్డ్, అదైనా ఉండాలి. చూడండి ఇక్కడ Fe2O3 రెడ్యూస్డ్ టు Fe. మనకి ఇక్కడ జరిగింది ఏంటంటే Fe2O3 ఈజ్ రెడ్యూస్డ్ టు Fe. అలాగే అల్యూమినియం ఈజ్ ఆక్సిడైజ్డ్ టు Al2O3. సో ఈ రెండు ఆప్షన్స్ ఎక్కడైనా కనిపిస్తే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి, ఆక్సిజన్ పోయింది, ఐరన్ మోల్టన్ ఐరన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఆక్సిజన్ లేదు కానీ కొత్తగా వచ్చింది. ప్రోడక్ట్ సైడ్లో ఉన్నప్పుడు అల్యూమినియంతో పాటు ఆక్సిజన్ కొత్తగా వచ్చింది. అంటే అల్యూమినియం ఈజ్ ఆక్సిడైజ్డ్. సో ఆ ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ 3లో ఉంది. ఇక్కడ ఐరన్ ఈజ్ రెడ్యూస్డ్ అని ఇచ్చాడు చూడండి. యాక్చువల్గా ఐరన్ ఈజ్ నాట్ రెడ్యూస్డ్, ఐరన్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్. మొత్తం కాంపౌండ్ అంతా తీసుకోవాలన్నమాట. ఇంకా ఐరనే ఫర్దర్గా రెడ్యూస్ అయిన తర్వాతే ఐరన్ వచ్చింది. ఐరన్ ఈజ్ నాట్ రెడ్యూస్డ్ కదా. సో ఐరన్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ అని ఇస్తే కరెక్ట్. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అల్యూమినియం ఈజ్ ఆక్సిడైజ్డ్ టు అల్యూమినియం ఆక్సైడ్. సో క్వశ్చన్ నెంబర్ 14 ఒకసారి చూడండి. ఇక్కడున్న సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 14 రిపీట్ అయిందనమాట. ఇట్ వాజ్ సేమ్ యాజ్ 9th క్వశ్చన్. ఓకే, సో అది మీరు రిపీట్ చేసుకొని చెక్ చేసుకోండి. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద 15th క్వశ్చన్. XNA ప్లస్ YH2O సోడియం మెటల్ రియాక్షన్ విత్ వాటర్. ఇది చాలా హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. మీకు తెలుసు సోడియం ఈజ్ అ హైలీ రియాక్టివ్ మెటల్. సో ఇట్ గివ్స్ రైజ్ టు సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. ఓకే, సో ఇక్కడ XY అనేది మనం బ్యాలెన్సింగ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ సైడ్లో చూస్తే 2 సోడియమ్స్ ఉన్నాయి. సో 2 సోడియమ్స్ పెడదాం, X ప్లేస్లో 2 పెట్టి చెక్ చేద్దాం. 2 సోడియమ్స్ అండ్ 2 హైడ్రోజన్స్ ప్లస్ 2 ఆక్సిజన్స్. ఇక్కడ 2 + 2 4 హైడ్రోజన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు Y ప్లేస్లో కూడా 2 పెట్టామనుకోండి, 2H2O గివ్స్ రైజ్ టు 2NaOH ప్లస్ H2. సో ఇప్పుడు ఒకసారి బోత్ సైడ్స్ బ్యాలెన్సింగ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. రియాక్టెంట్ సైడ్ 2 సోడియమ్స్, హియర్ ఆల్సో 2 సోడియమ్స్, 4 హైడ్రోజన్స్, 2 + 2 4 హైడ్రోజన్స్, 2 ఆక్సిజన్స్, 2 ఆక్సిజన్స్. సో ద ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో మనకి X ప్లేస్లో 2 వచ్చింది, Y ప్లేస్లో కూడా 2 వచ్చింది. సో X and Y ఆర్ 2 and 2 రెస్పెక్టివ్లీ. అంటే ఆప్షన్ 4 అవుతుంది అనమాట. ఓకే, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. ఆక్సిడేషన్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ డాష్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. చూడండి, ఆక్సిడేషన్కి యాక్చువల్గా డెఫినేషన్ ఏంటి అనేది మనం రీకాల్ చేసుకోవాలి. ఆక్సిడేషన్ అంటే డెఫినేషన్ నెంబర్ 1, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అన్నా, అలాగే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అన్నా కూడా ఆక్సిడేషనే వస్తుంది. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, అలాగే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నా కూడా ఆక్సిడేషనే వస్తుంది. సో ఈ 3 ఆప్షన్స్ మనకి ఎక్కడ ఉన్నాయి అన్నది మనం చెక్ చేసుకోవాలి. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కడా లేదు. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఉందే చూడండి. సో థర్డ్ ఆప్షన్లో వచ్చేసి రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది. సో మనకి ఉన్న ఆప్షన్స్లో యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ని ఇక్కడున్న ఆప్షన్స్లో మనం మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, ఆక్సిడేషన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2015 పాలిసెట్లో ఇవ్వడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. సో క్వశ్చన్ ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ మనకి 2015లో వచ్చింది.
ఓకే, పాలీసెట్లో. సో ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు చూడండి, C+O2 గివ్స్ రైజ్ టు CO2 ప్లస్ Q. ఇక్కడ ప్రోడక్ట్తో పాటు హీట్ అనేది రిలీజ్ అయింది. Q అనేది ఎప్పుడైనా ఇచ్చినప్పుడు అది హీట్ ఎనర్జీ రిలీజ్డ్. ప్రోడక్ట్ సైడ్లో Q అనేది ఇచ్చారనుకోండి, ప్లస్ Q అని ఇస్తే హీట్ ఈజ్ రిలీజ్డ్, అలాంగ్ విత్ ద ప్రోడక్ట్ హీట్ ఈజ్ ఆల్సో రిలీజ్డ్. సో మీరు అలా అర్థం చేసుకోవాలన్నమాట. సో C+O2 గివ్స్ రైజ్ టు CO2 అనేది హీట్ రిలీజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. అంటే ఆప్షన్ ఏకి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే N2+O2 గివ్స్ రైజ్ టు 2NO మైనస్ Q అని ఇచ్చారు. అంటే ప్రోడక్ట్ ఫామ్ అయ్యింది కానీ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్ అయిపోయింది. సో హీట్ అనేది అబ్జార్బ్ అయితే మనకి అది ఎండోథర్మిక్ రియాక్షన్ అవుతుంది. అంటే ఆప్షన్ బికి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే 3rd ఆప్షన్లో చూడండి, ఎంటైర్లీ డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అని ఇచ్చారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రివెంటింగ్ అసిడిటీ. ఓకేనా, యాంటీ ఆక్సిడెంట్స్ ఓకే టు ప్రివెంట్ అసిడిటీ ఇన్ ద స్టమక్. స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎలాయ్ అనమాట. ఓకేనా, స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎలాయ్. సో యాంటీ ఆక్సిడెంట్స్ సికి ఆప్షన్ 1 వస్తుంది. అలాగే డికి ఆప్షన్ 2 వస్తుంది. సో 4, 3, 1, 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. వెన్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ జింక్ డాష్ ఆర్ ఫార్మ్డ్. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2019 పాలీసెట్లో వచ్చింది. సో సోడియం హైడ్రాక్సైడ్ రియాక్షన్ విత్ జింక్. సో మీకు బాగా తెలుసు బేసెస్ డస్ నాట్ రియాక్ట్ విత్ మెటల్స్, కానీ సోడియం హైడ్రాక్సైడ్ ఒక్కటి జింక్ మెటల్తో రియాక్ట్ అయ్యి ఇట్ ఫార్మ్స్ సోడియం జింకేట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. సో జింక్ అండ్ అల్యూమినియం, these are the only metals which can give hydrogen gas when they react with bases. సో చూడండి ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH రియాక్షన్ విత్ జింక్. ఓకే, మనకి సోడియం జింకేట్ Na2ZnO2 సోడియం జింకేట్. ఓకేనా, Na2ZnO2 sodium zincate is going to form and along with that hydrogen gas is liberated. ఓకేనా, సో మనకు వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి, NaOHతో జింక్ రియాక్ట్ అయినప్పుడు సోడియం జింకేట్ అండ్ హైడ్రోజన్ అనేవి వస్తాయన్నమాట. సో ఆప్షన్ 3 అవుతుంది. మిగిలిన ఆప్షన్స్కి అసలు ఛాన్సే లేదు. సోడియం హైడ్రాక్సైడ్ సోడియం ఈజ్ హైలీ రియాక్టివ్. సో సోడియం డిస్ప్లేస్ అయ్యి జింక్ హైడ్రాక్సైడ్ ఏం ఫామ్ అవ్వదు, దానికి ఛాన్స్ లేదనమాట. సోడియం హైలీ రియాక్టివ్ కదా. సో హైలీ రియాక్టివ్ మెటల్ సింగిల్గా వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు జింక్ హైడ్రాక్సైడ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ ఇది స్పెషల్ రియాక్షన్ అనమాట. దీలాంటిది ఇంకొక రియాక్షన్ ఏంటి, మీరు అది కూడా చదివారు. NaOH ప్లస్ Al గివ్స్ రైజ్ టు NaAlO2 సోడియం మెటా అల్యూమినేట్ NaAlO2 ప్లస్ H2. ఓకే, సో జింక్ అండ్ aluminum, these two metals only can react with the sodium hydroxide and forms and gives out hydrogen gas, and along with that one salt is also liberated. ఏంటి ఆ సాల్ట్, జింక్ తోటి అయితే సోడియం జింకేట్ ఫామ్ అవుతుంది, అల్యూమినియం తోటి అయితే సోడియం మెటా అల్యూమినేట్ ఆర్ సోడియం మెటా అల్యూమినేట్ అనే ప్రోడక్ట్ NaAlO2 అనే ప్రోడక్ట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు అడిగింది ఓన్లీ జింక్తో అడిగాడు కాబట్టి సోడియం జింకేట్ అండ్ హైడ్రోజన్, ఆప్షన్ 3. సో క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. 2PbO plus C gives rise to 2Pb plus CO2. This reaction is a redox reaction. Now in this reaction which of the following happened? సో ఈ రియాక్షన్లో ఆక్సిడైజ్ ఏదైంది, రెడ్యూస్ ఏదైంది. సో మనకి ఇలాంటి క్వశ్చన్ ఇందాకలా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో కూడా మనం చూసాం. సో ఇక్కడ PB అయింది అంటే ఆక్సైడ్ మోల్టన్ మెటల్ కింద మారింది. అంటే ఆక్సైడ్ పోయింది, సింపుల్ మెటల్ వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి, PbO ఈజ్ రెడ్యూస్డ్ టు PB. ఓకేనా, సో మనకి జరిగిన రియాక్షన్ ఏంటి, లెడ్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ టు లెడ్, మోల్టన్ లెడ్, రెడ్యూస్డ్ టు మాల్టన్ లెడ్. PB ఒకటి వచ్చింది, మాల్టన్ లెడ్ అనేది వచ్చింది. అలాగే కార్బన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు కార్బన్ డైఆక్సైడ్, C ఈజ్ ఆక్సిడైజ్డ్,
C is oxidized to CO2. సో ఈ రెండు ఆప్షన్స్ మనకి ఎందులో ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో PbO ఈజ్ రెడ్యూస్డ్, సెకండ్ ఆప్షన్ చూసుకోండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది మీకు. సో PbO ఈజ్ రెడ్యూస్డ్ అండ్ C ఈజ్ ఆక్సిడైజ్డ్, హెన్స్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సోడియం ఆక్సైడ్ ఇన్ ద ఫాలోయింగ్. సోడియం ఆక్సైడ్ ఫార్మేషన్ కావాలి మనకి. ఇప్పుడు మీరు వ్యాలెన్సీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సోడియంకి ఆక్సిజన్కి. సోడియం 1A గ్రూప్ ఎలిమెంట్, సో ఇట్స్ valency is 1. ఆక్సిజన్ 6A గ్రూప్ ఎలిమెంట్, బట్ ఇట్ ఈస్ a non-metal. సో నాన్ మెటల్స్కి వచ్చేసి 8 మైనస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 8 మైనస్ గ్రూప్ నెంబర్. సో గ్రూప్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 6A గ్రూప్. సో 8 మైనస్ 6 చేస్తే మనకి ఆక్సిజన్కి వ్యాలెన్సీ అనేది 2 వస్తుంది అనమాట. సో మీరు వ్యాలెన్సీస్ అనేది క్రిస్ క్రాస్ చేస్తే మనకి ఫార్ములా అనేది వస్తుంది. సో ఇఫ్ యూ డూ క్రిస్ క్రాస్, సో ఫార్ములా ఫర్ సోడియం ఆక్సైడ్ ఈజ్ Na2O. సో ఇప్పుడు ఇది స్ప్లిట్ అయిన తర్వాత మనకు వచ్చే అయాన్స్ ఏంటి? 2 సోడియం అయాన్స్, ఒక ఆక్సిజన్ అయాన్. ఓకేనా? యాక్చువల్లీ 2Na ప్లస్ O2 మైనస్, అంతేనా? 2 సోడియంలు, ఒకటే ఆక్సిజన్. ఓకే, సో 2 సోడియమ్స్ ఈజ్ హ్యావింగ్ +1 చార్జ్, ఈచ్ వన్ ఈజ్ హ్యావింగ్ +1 చార్జ్. సో ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్తో ఇలా ఫామ్ అయింది సోడియం ఆక్సైడ్ అనేది. ఓకేనా? ఇప్పుడు మీరు దీన్నే రివర్స్ రియాక్షన్ కింద తీసుకుంటే, ఇది రియాక్టెంట్స్, ఇది ప్రోడక్ట్స్ కింద తీసుకుంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనేది మీరు చెక్ చేయాలి. 2Na ప్లస్ రావాలి, ప్లస్ O2 మైనస్, ఈచ్ సోడియం వ్యాలెన్సీ ఈజ్ 1. సో 2Na ప్లస్, చార్జ్ ఫర్ సోడియం ఈజ్ +1 చార్జ్, చార్జ్ ఫర్ ఆక్సిజన్ ఈజ్ -2 చార్జ్. సో ఆ 2 ఆప్షన్స్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి? ఆప్షన్ 3లో కనిపిస్తున్నాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. XMgOH taken twice plus YH2SO4 gives rise to MgSO4 plus 2H2O. సో ఇది వచ్చేసి మనకి యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ వాటర్, అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ కూడా మనకి బ్యాలెన్సింగే అడుగుతున్నాడు. ఓకేనా? చాలా క్వశ్చన్స్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫస్ట్ చాప్టర్లో మ్యాక్సిమం బ్యాలెన్సింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. సో మీరు చెక్ చేసుకోవాల్సింది కరెక్ట్ బ్యాలెన్సింగ్ అనమాట. సో ఇక్కడ 1 మెగ్నీషియం ఉంది, ఇక్కడ కూడా 1 మెగ్నీషియమే ఉంది. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి ప్లస్ 4, 6 ఆక్సిజన్స్. ఇక్కడ 4 + 2 6 ఆక్సిజన్స్. హైడ్రోజన్స్ వచ్చేసి ఇక్కడ 2, ఇక్కడ 2, సో టోటల్గా 4. అంటే ఇక్కడ కూడా 4. అంటే మనకి XY ప్లేసెస్లో ఏ నెంబర్ పెట్టనవసరం లేదు, అంటే కోఫిషియంట్ అనేది 1 ఉంటుందన్నమాట. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ పెట్టలేదు అంటే దానికి మీనింగ్ ఏంటి? 1 అని, దాని కోఫిషియంట్ 1. ఓకేనా? సో MgOH taken twice plus H2SO4 gives rise to MgSO4 plus 2H2O. ఓకేనా? సో ఇక్కడ మనకి కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయింది ఈక్వేషన్. 1 మెగ్నీషియం 1 మెగ్నీషియం, 2 హైడ్రోజన్స్ ప్లస్ 2 4 హైడ్రోజన్స్, హియర్ ఆల్సో 4 హైడ్రోజన్స్, 2 ఆక్సిజన్స్ ప్లస్ 4 6 ఆక్సిజన్స్, హియర్ ఆల్సో 4 + 2 6 ఆక్సిజన్స్. సో ఇప్పుడు మీకు X ప్లేస్లో 1 అనేది ఉంది, సో X ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే Y ప్లేస్లో కూడా నంబర్ 1 ఉంది, అంటే ఏ నెంబర్ వేయలేదు అంటే దానికి మీనింగ్ నెంబర్ 1 ఉన్నది అని మీనింగ్ అనమాట. సో Y కూడా 1 అవుతుంది. అప్పుడైతేనే రెండు పక్కల రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ మనకి బ్యాలెన్స్ అయిపోయింది. సో హియర్ కోఫిషియన్స్ ఆఫ్ X అండ్ Y ఆర్ 1 and 1 రెస్పెక్టివ్లీ. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2019లో పాలిసెట్లో ఇవ్వడం జరిగింది. ఎంత ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నారో ఒకసారి ఆలోచించండి. సో మనకి ఈజీగా ర్యాంక్ అనేది తెచ్చుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. XCuNO3 taken twice gives rise to 2CO plus YNO2 plus O2. ఇక్కడ కూడా మనం ఫైండ్ చేయాల్సింది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో X అండ్ Y వాల్యూస్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇక్కడ నేను బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. 2CuNO3 taken twice on heating gives rise to 2CuO plus 4NO2 plus O2. సో ఇక్కడ 2 కాపర్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ కూడా 2 కాపర్స్ ఉన్నాయి. నైట్రోజన్స్ వచ్చేసి N2 2 2s are 4 నైట్రోజన్స్
హియర్ ఆల్సో 4 నైట్రోజన్స్. ఆక్సిజన్స్ వచ్చేసి 3 2s are 6, 6 2s are 12 ఆక్సిజన్స్. సో ఇక్కడ 2 ప్లస్ 8 10, 10 ప్లస్ 2 12 ఆక్సిజన్స్. సో ఈక్వేషన్ అనేది మనకి బ్యాలెన్స్ అయిపోయింది. సో ఎక్స్ ప్లేస్లో మనకి 2 అనేది ఉంది, వై ప్లేస్లో వచ్చేసి NO2కి ముందర కోఫిషియంట్ అనేది వై. ఇక్కడ మనకి NO2కి ముందర ఏముంది 4 ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే చాలా క్వశ్చన్స్లో బ్యాలెన్సింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అడుగుతున్నాడు. సో మీరు పర్ఫెక్ట్గా బ్యాలెన్సింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. ఇదైతే 2018 పాలిసెట్లో ఇవ్వడం జరిగింది. సో Fe2O3 ప్లస్ 2Al గివ్స్ రైస్ టు Al2O3 ప్లస్ 2Fe. ఇది మనకి థర్మైట్ రియాక్షన్, బాగా గుర్తు చేసుకోండి మీరు. అల్యూమినోథెరపీ ప్రాసెస్. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అల్యూమినియం హైలీ రియాక్టివ్ మెటల్. హైలీ రియాక్టివ్ మెటల్ ఈస్ డిస్ప్లేసింగ్ లెస్ రియాక్టివ్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్ ఆర్ ఫ్రమ్ ఇట్స్ ఆక్సైడ్. ఆక్సైడ్లోంచి ఐరన్ని డిస్ప్లేస్ చేస్తుంది. సో డిస్ప్లేస్ చేసింది అంటే అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? సింపుల్గా చెప్పాల్సి వస్తే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అండ్ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఆర్ రెడాక్స్ రియాక్షన్స్. ఓకేనా? ఆల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఆర్ హైలీ ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్ ఆల్సో. సో ఈ రియాక్షన్ వచ్చేసి థర్మైట్ రియాక్షన్, అది చాలా హైలీ ఎక్సోథెర్మిక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ ఆల్సో. ఇన్ దిస్ రియాక్షన్ అల్యూమినియం యాక్ట్స్ యాజ్ బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. Zn ప్లస్ 2 HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ H2. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. సో ఇట్ ఈస్ అ డాష్ టైప్ ఆఫ్ రియాక్షన్. మీకు అందరికి తెలిసింది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. కానీ మనం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనే ఆప్షన్ అనేది లేదు ఇక్కడ. సో నేను ముందర ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చెప్పాను, ఆల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఆర్ రెడాక్స్ రియాక్షన్స్. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్. ఓకేనా? అంటే జింక్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు జింక్ క్లోరైడ్, HCl ఈజ్ రెడ్యూస్డ్ టు హైడ్రోజన్. ఓకేనా? HCl ఈజ్ రెడ్యూస్డ్ టు హైడ్రోజన్. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్. సో క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటోకెమికల్ రియాక్షన్ ఈజ్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2016 పాలిసెట్లో వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫోటోకెమికల్ రియాక్షన్. సో ఫోటోకెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? ద రియాక్షన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ సన్లైట్. సో ఎండలో పెట్టినప్పుడు జరిగే రియాక్షన్ అనమాట. సో డికంపోజిషన్ ఆఫ్ సిల్వర్ బ్రోమైడ్ ఇంటూ సిల్వర్ అండ్ బ్రోమిన్. 2AgBr గివ్స్ రైస్ టు 2Ag ప్లస్ Br2. సో ఇక్కడ మీకు బాగా గుర్తుండే ఉంటుంది, దిస్ హ్యాపెన్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ HNU. సో ఇక్కడ వచ్చేసి మెటాలిక్ గ్రే కలర్డ్ సిల్వర్ వస్తుంది, ఇది ఎల్లో కలర్ సబ్స్టెన్స్. AgBr అనేది ఎల్లో కలర్ సబ్స్టెన్స్. సో ఇట్ డికంపోజెస్ ఇంటూ సిల్వర్, మెటాలిక్ గ్రే కలర్డ్ సిల్వర్ అండ్ బ్రోమిన్ వాటర్ ఎస్కేప్స్ అవుట్. బ్రోమిన్, నాట్ బ్రోమిన్ వాటర్, బ్రోమిన్ గ్యాస్ ఎస్కేప్స్ అవుట్. సో డికంపోజిషన్ ఆఫ్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అంటే ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రాలిసిస్ అవుతుంది, ఫోటోకెమికల్ అవ్వదు. ఓకేనా? ఎండలో పెట్టడం వల్ల వాటర్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కింద డికంపోజ్ అవ్వదు. సో ఈ ఆప్షన్ రూల్డ్ అవుట్. సో డికంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఇంటూ కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఇది వచ్చేసి మనకి CaCO3 ఆన్ హీటింగ్ అంటే థర్మల్ డికంపోజిషన్ జరుగుతుంది ఇక్కడ. కానీ మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఫోటోకెమికల్ రియాక్షన్. సో ఇక్కడ థర్మల్ డికంపోజిషన్ అనేది కాల్షియం కార్బోనేట్ డికంపోజెస్ ఇంటూ కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఇది వచ్చేసి ఆన్ హీటింగ్ అంటే థర్మల్ డికంపోజిషన్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి కూడా ఆన్ హీటింగే, థర్మల్ డికంపోజిషనే. లెడ్ నైట్రేట్ డికంపోజెస్ ఇంటూ lead oxide, nitrogen dioxide and oxygen. PbNO3 taken twice. On heating, it gives rise to 2PbO plus 4NO2 plus O2. ఓకే, సో ఇది కూడా ఆన్ హీటింగే జరుగుతుంది. అంటే మనకి ఫోటోకెమికల్ ఎండలో పెడితే జరిగే రియాక్షన్ ఏంటి అంటే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి బాగా 4 ఆప్షన్స్ బాగా చదువుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. నేమ్ ద టైప్ ఆఫ్ రియాక్షన్
వెన్ లెడ్ నైట్రేట్ ఈజ్ హీటెడ్ టు డార్క్ బ్రౌన్. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. ఓకే, సో టైప్ ఆఫ్ రియాక్షన్ అన్నట్టు లెడ్ నైట్రేట్ హీటెడ్ అంటే ఇప్పుడే ఇందాక 4 ఆప్షన్స్ ఇందాక చదివిన బిట్లో కూడా మనకి ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది. లెడ్ నైట్రేట్ అంటే PbNO3 taken twice on heating gives rise to lead oxide plus nitrogen dioxide reddish brown colored gas plus oxygen. Okay, so this is the balanced equation for this. సో ఈ ఈక్వేషన్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అని అడుగుతున్నాడు. సో ఆన్ హీటింగ్ కాబట్టి థర్మల్ డీకంపోజిషన్, ఇక్కడ సింగిల్ సబ్స్టెన్సెస్ స్ప్లిటెడ్ ఇంటూ 2 or more సబ్స్టెన్సెస్. సో కాబట్టి ఇది డికంపోజిషన్ రియాక్షనే. అయితే డికంపోజిషన్ వర్డ్ మనకు అన్ని 4 ఆప్షన్స్లో కనిపిస్తుంది, కానీ ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? ఎలక్ట్రోలిసిస్ అయితే కాదు. ఓకే, డబుల్ డికంపోజిషన్ అంటే మనకి ప్రెసిపిటేట్ ఫార్మేషన్ కానీ లేకపోతే యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ వాటర్ అయినా కానీ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అయి ఉండాలి. సో ఈ రెండిట్లో డబుల్ డికంపోజిషన్ ఇది రెండిట్లకి వర్తించదు. సో ఇక్కడ ప్రెసిపిటేటివ్ ఫామ్ అవ్వలేదు, యాసిడ్ అండ్ బేస్ రియాక్ట్ అవ్వట్లేదు. సో one single substance on heating splits into many substances. That process you call it as what? Thermal decomposition reaction. So option 2. ఓకే, సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 26th క్వశ్చన్ వచ్చేసి మనకి 2017 పాలీసెట్లో వచ్చింది. ఓకేనా, 2017. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ రిప్రజెంట్స్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2015 పాలీసెట్లో అడగడం జరిగింది. ఓకే, సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గురించి అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఫస్ట్ రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి, సింగిల్ సబ్స్టెన్స్ స్ప్లిట్స్ ఇంటూ 2 or more అంటే ఇది వచ్చేసి డికంపోజిషన్ రియాక్షన్, థర్మల్ డికంపోజిషన్. సింగిల్ సబ్స్టెన్స్ స్ప్లిట్స్ ఇంటూ 2 or more substances, థర్మల్ డికంపోజిషన్. ఓకేనా, థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్. అలాగే సెకండ్ వచ్చేసి ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, అల్యూమినోథెర్మీ ప్రాసెస్ మనకి రిపీట్ అయింది, గుర్తుందా? సో దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అలాగే థర్డ్ వచ్చేసి ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ మనకి BaSO4 వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో డబుల్ డికంపోజిషన్ ఆర్ ప్రెసిపిటేషన్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్, డబుల్ డికంపోజిషన్, ప్రెసిపిటేషన్, ఎనీథింగ్ సేమ్. ఓకే, అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2Mg + O2 gives rise to 2MgO. ఇది వచ్చేసి మనకి కాంబినేషన్ రియాక్షన్. సో మనకి కావాల్సింది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అడిగాడు క్వశ్చన్లో. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, అల్యూమినోథెర్మీ ప్రాసెస్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్స్ పాలీసెట్ క్వశ్చన్స్. సో అన్ని మోడల్స్ అయితే కవర్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీరు తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా మీరు రాసుకుంటూ ఫాలో అయితే కనుక కంపల్సరీగా కెమికల్ రియాక్షన్స్ చాప్టర్ మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే, సో కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే అండ్ ప్లీజ్ subscribe to my channel. Thank you.